ప్రతి జీవి ఎంత చిన్నదైనా ఒక ఉద్దేశ్యంతోనే సృష్టించబడితే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నలోనే ఎంతో లోతుంది కదా. ఈరోజు మనం చెయ్యబోయే చర్చకు ఇదే పునాది. మన దగ్గర బ్రహ్మ మరియు జీవ వైవిధ్య పవిత్ర నిర్మాణం అనే మూలం నుండి ప్రేరణ పొందిన ఒక చిన్న కథకుంది. ముందుగా ఆ కథను పూర్తిగా విందాం. ఆ తర్వాత అందులో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. కాలం మరియు క్రమం ఏర్పడిన తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మ తన దృష్టిని జీవం వైపు మళ్లించాడు. సృష్టికిప్పుడు కేవలం ఉనికి ఉంటే సరిపోదు, దానికి వైవిధ్యం, పరస్పర చర్య మరియు ఒక అర్థం అవసరమయ్యాయి. అప్పుడు జీవులు లెక్కలేనన్ని రూపాలలో ఉద్భవించాయి. ప్రతి దానికి దాని స్వంత ప్రత్యేక స్వభావం, దాని స్వంత మార్గం ఉంది. కొన్ని బలమైనవి, కొన్ని సున్నితమైనవి, కొన్ని వేగంగా పరుగెత్తేవి, కొన్ని నిశ్చల్యంగా పాతుకుపోయినవి. కాని ఏ రూపం కూడా ప్రయోజనం లేకుండా ఉనికిలోకి రాలేదు. ప్రతి జీవికి ఈ విశ్వంలో ఒక పాత్ర ఉంది. బ్రహ్మపురాణంలోని తత్వం ప్రకారం సామరస్యమనేది సమానత్వం నుండి రాదు, భేదాల మధ్య సమతుల్యత నుండి వస్తుంది. ప్రతి జీవి తన స్వంత పాత్రను నెరవేర్చడం ద్వారా ఆ మహావ్యవస్థకు తనవంతు సహకారం అందించింది. బ్రహ్మ ఏనాడూ ఒక జీవిని మరొకదానికంటే ఉన్నతంగా చూడలేదు. మరి సంఘర్షణ ఎప్పుడు మొదలైంది? జీవులు తమను తాము ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు, పెద్ద వ్యవస్థలో తమ స్థానాన్ని, తమ ప్రయోజనాన్ని మరిచిపోయినప్పుడు. పోలిక అసమతుల్యతకు దారితీసింది, సహకారం సామరస్యానికి దారి చూపిస్తుంది. అందుకే కథ చివరిగా ఇలా చెబుతుంది: వైవిధ్యం గౌరవించబడినప్పుడు మరియు బాధ్యత పంచుకోబడినప్పుడు మాత్రమే జీవం వృద్ధి చెందుతుంది. ఇది కథ. చాలా చిన్నగా, సరళంగా అనిపిస్తుంది. కాని దీన్ని కొంచెం లోతుగా చూస్తే మన రోజువారీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు కనిపిస్తాయి. సరే, దీన్ని విడమరుదాం. కథ మొదట్లోనే ఒక మాట ఉంది: సృష్టికి వైవిధ్యం, పరస్పర చర్య మరియు అర్థం అవసరమయ్యాయని. ఈ అర్థం అనే పదం చాలా శక్తివంతమైనదిగా అనిపిస్తుంది. అంటే ఏది యాదృచ్ఛికం కాదనమాట. ఖచ్చితంగా ఇక్కడే మనం కథ యొక్క పునాదిని అర్థం చేసుకోవాలి. ఇది సృష్టి అనేది ఒక ప్రణాళికాబద్ధమైన ప్రక్రియ అని చెప్తోంది, ఒక యాక్సిడెంట్ కాదని. అందులో ఉన్న ప్రతి అంశానికి ఒక ప్రయోజనం, ఒక అర్థం ఉంది. ఈ భావన ఆధునిక జీవావరణ శాస్త్రంలో మనం ఎకలాజికల్ నీష్ అని పిలుస్తామే. ఎకలాజికల్ నీష్. అవును, దానికి చాలా దగ్గరగా ఉంది. ఒక పెద్ద అడవిని ఊహించుకోండి. అందులో పులి, ఏనుగులే కాదు, వానపాములు, తేనెటీగలు, చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. పైకి చూస్తే పులితో పోలిస్తే వానపాము చాలా అల్పమైనదిగా అనిపించవచ్చు. కాని ఆ వానపాము లేకపోతే నేల గుళ్లబారదు, సారవంతం కాదు, మొక్కలు పెరగవు. నిజమే, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అవును, మొక్కలు లేకపోతే గడ్డి తినే జంతువులుండవు, అవి లేకపోతే పులికి ఆహారం ఉండదు. అంటే ఆ మొత్తం వ్యవస్థ మనుగడ ఒక చిన్న వానపాము చేసే పనిమీద కూడా ఆధారపడి ఉంది. కథలో చెప్పినట్టు ఏ రూపం కూడా ప్రయోజనం లేకుండా ఉనికిలో లేదు అంటే ఇదే. మీ చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది. ఇది కేవలం అడవికే కాదు, మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ఒక నగరాన్ని తీసుకుంటే డాక్టర్లు, ఇంజనీర్లు ఎంత అవసరమో, నగరాన్ని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు, మనకు ఆహారాన్ని అందించే రైతులు కూడా అంతే అవసరం. ఏ ఒక్కరి పాత్ర తక్కువ కాదు. కాని ఇక్కడే ఒక ప్రశ్నొస్తుంది: ఇన్ని విభిన్నమైన పాత్రలున్నప్పుడు వాటి మధ్య సామరస్యమెలా సాధ్యం? మన చుట్టూ చూస్తే భిన్నత్వమే తరచుగా గొడవలకు కారణమవుతుంది కదా. అద్భుతమైన ప్రశ్న. దీనికి కథ ఒక చాలా అందమైన సమాధానమిస్తుంది. సామరస్యం సమానత్వం నుండి రాదు, కాని భేదాల మధ్య సమతుల్యత నుండి వస్తుంది. మనం తరచుగా చేసే పొరపాటు ఇదే. సామరస్యమంటే అంతా ఒకేలా ఉండటం, అందరూ ఒకేలా ఆలోచించటం అని అనుకుంటాం. అవును, అలానే అనుకుంటాం. కాని అది సామరస్యం కాదు, అదొక నిర్జీవమైన ఏకరూపత. నిజమైన సామరస్యం ఒక ఆర్కెస్ట్రా లాంటిది. అందులో వయోలిన్, ఫ్లూట్, పియానో, డ్రమ్స్, ఇలా ఎన్నో విభిన్న వాయిద్యాలుంటాయి. అవన్నీ తమ ప్రత్యేకమైన శబ్దాన్ని పక్కన పెట్టి కేవలం ఒకే నోట్ను ప్లే చేస్తే అది సంగీతం అవ్వదు, భరించలేని శబ్దం అవుతుంది. నిజమే. కాని ప్రతి వాయిద్యం తన ప్రత్యేకతను కాపాడుకుంటూ సరైన సమయంలో తన పాత్రను తాను పోషించినప్పుడు ఆ భేదాల కలయిక నుండి ఒక అద్భుతమైన సంగీతం పుడుతుంది. అదే సామరస్యం. అంటే వైవిధ్యం ఒక సమస్య కాదు, అది సామరస్యానికి అవసరమైన ముడిసరుకు అన్నమాట. మీరు చెప్పిన ఆర్కెస్ట్రా ఉదాహరణ ఒక విజయవంతమైన స్టార్టప్ కంపెనీని గుర్తుచేస్తోంది.
ఒక టీంలో అందరూ కోడింగ్ నిపుణులే ఉంటే ఆ కంపెనీ ముందుకు వెళ్ళలేదు. అస్సలు వెళ్ళలేదు. ఒకరు కోడ్ రాస్తారు, మరొకరు డిజైన్ ఇస్తారు, ఇంకొకరు మార్కెటింగ్ చేస్తారు. ఈ విభిన్న నైపుణ్యాలు కలిసితేనే ఒక గొప్ప ఉత్పత్తి తయారవుతుంది. కాని ఇక్కడ ఆర్కెస్ట్రాలో ఒక కండక్టర్ ఉంటాడు, అందర్నీ సమన్వయపరచడానికి. మరి ప్రకృతిలో లేదా మన సమాజంలో ఆ కండక్టర్ ఎవరు? ఈ సమతుల్యత ఎలా వస్తుంది? అక్కడే కథలోని అసలైన లోతుంది. ఈ వ్యవస్థలో బయటి నుండి ఒక కండక్టర్ ఉండడు. ఓ ఆ సమన్వయమనేది ప్రతి జీవిలో అంతర్లీనంగా రావాలి. అది ఎలా వస్తుందంటే, ప్రతి జీవి నేను ఈ పెద్ద వ్యవస్థలో ఒక భాగం, నా పాత్ర ఇది అని గుర్తించినప్పుడు. అంటే మనమనే భావన. అవును, ఆ మనమనే భావన ఉన్నంతవరకు సమతుల్యత ఉంటుంది. కాని ఎప్పుడైతే ఆ భావన పోయి నేను అనే అహం ముందుకొస్తుందో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఇది మనల్ని కథలోని అత్యంత కీలకమైన భాగానికి తీసుకువస్తుంది, సంఘర్షణ యొక్క మూలానికి. అవును, ఇక్కడే కథ మనందరికీ చాలా సులభంగా కనెక్ట్ అవుతోంది. జీవులు తమను తాము పోల్చుకున్నప్పుడు లేదా పెద్ద వ్యవస్థలో తమ స్థానాన్ని మరిచిపోయినప్పుడు మాత్రమే సంఘర్షణ మొదలైంది. ఒక్క నిమిషం, అంటే ఈ కథ ప్రకారం అసలు సమస్య సృష్టిలో లేదు, జీవుల ఆలోచనా విధానంలో ఉందన్నమాట. ఖచ్చితంగా మీరు దాన్ని సరిగా పట్టుకున్నారు. సృష్టికర్త దృష్టిలో గద్ద గొప్పది, గడ్డిపువ్వు తక్కువాని లేదు. సమస్య ఎప్పుడొచ్చిందంటే, గడ్డిపువ్వు తన అందాన్ని మర్చిపోయి అయ్యో నేను గద్దలా ఆకాశంలో ఎగరలేకపోతున్నానే అని బాధపడటం మొదలుపెట్టినప్పుడు. లేదా గద్ద అహంకరించినప్పుడు. కరెక్ట్. లేదా గద్ద నేను ఇంత ఎత్తున ఎగురుతున్నాను, నేనే గొప్ప అని అహంకరించినప్పుడు. ఈ పోలికనేది ఒక మానసిక విషంలాంటిది. అది మొదలైన క్షణం మనలో లేని దాని గురించి ఆలోచిస్తూ అసంతృప్తికి లోనవుతాం. అదే సమయంలో మనలో ఉన్న ప్రత్యేకతను మనం గుర్తించటం మానేస్తాం. ఇది వింటుంటే నాకు మన ఆధునిక ప్రపంచంలోని అతిపెద్ద సమస్య సోషల్ మీడియా ఒత్తిడి గుర్తొస్తుంది. చెప్పండి. మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు నిరంతరం ఇదే కథ చేసేది, ఇతరుల విజయాలను, వాళ్ల ఆనంద క్షణాలను చూసి మన జీవితాలతో పోల్చుకుంటాం. నిజమే. వాళ్లు ప్రపంచయాత్ర చేస్తున్నారు, నేనింకా ఈ ఆఫీసులోనే ఉన్నాను అని. కథలో అన్నట్టు మనం పెద్ద వ్యవస్థలో మన స్థానాన్ని మర్చిపోతున్నాం. మనకంటూ ఒక ప్రయాణముందని మర్చిపోతున్నాం. 100కి 100 నిజం. సోషల్ మీడియా అనేది ఈ పోలికనే మానసిక బలహీనతను లక్షల రెట్లు పెంచి చూపిస్తున్న ఒక భూతద్దం. అవును. ఈ కథ చెప్పేది ఏమిటంటే, నీవు నీ పాత్రను నిర్వర్తిస్తున్నంత కాలం నీవు వ్యవస్థకు సహకరిస్తున్నావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతావో అప్పుడు నీవు పోటీ పడుతున్నావు. సహకారం వర్సెస్ పోటీ. అవును. సహకారం ఉన్న చోట సామరస్యముంటుంది, పోటీ ఉన్న చోట సంఘర్షణ ఉంటుంది. ఇదొక కార్పొరేట్ ఆఫీసు నుండి ఒక కుటుంబం వరకు దేనికైనా వర్తిస్తుంది. నిజమే. అంటే మన అసంతృప్తికి, సంఘర్షణలకు మూల కారణం బయటెక్కడో లేదు, మన దృక్పథంలోనే ఉంది. ఇదొక రకంగా విముక్తి కలిగించే ఆలోచన. సరే, మరి ఈ కథ సమస్యను ఇంత స్పష్టంగా చెప్పింది, దీనికి పరిష్కారమేమైనా చూపిస్తుందా? తప్పకుండా చూపిస్తుంది. కథ ముగింపులోనే పరిష్కారముంది. 2 కీలకమైన పదాలు అక్కడ కనిపిస్తాయి. ఏమిటవి? వైవిధ్యం గౌరవించబడినప్పుడు మరియు బాధ్యత పంచుకోబడినప్పుడు జీవం వృద్ధి చెందుతుంది. ఈ 2 వాక్యాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. వైవిధ్యాన్ని గౌరవించడం మరియు బాధ్యత పంచుకోవడం. అవును. మొదటిది వైవిధ్యాన్ని గౌరవించటం. అంటే ప్రతి ఒక్కరి ప్రత్యేకతను, వాళ్ల బలాబలాలను అంగీకరించడం. ఆర్కెస్ట్రాలోని వయోలిన్, డ్రమ్స్ను గౌరవించడం లాంటిది. ఓకే, అది మొదటి అడుగు. మరి రెండవది? బాధ్యతను పంచుకోవడం. బాధ్యతను పంచుకోవడం అంటే ప్రతి ఒక్కరూ తమ పాత్ర ఏమిటో గుర్తించి దానిని సక్రమంగా నెరవేర్చడం. గడ్డిపువ్వు తన పని తాను చేయడం, గద్ద తన పని తాను చేయడం. ఉదాహరణకు, ఒక సంస్థలో మేనేజర్ తన టీంలోని ప్రతి సభ్యుడి విభిన్న నైపుణ్యాలను గౌరవించాలి. అది వైవిధ్యానికి గౌరవం. కరెక్ట్. అదే సమయంలో ప్రతి సభ్యుడు తమకు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి. అది బాధ్యత పంచుకోవడం. ఈ రెండింట్లో ఏది లోపించినా వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ రెండింటి సమతుల్యతే ఏ వ్యవస్థనైనా వృద్ధి చెందేలా చేస్తుంది. అంటే సామరస్యంగా జీవించడానికి ఫార్ములా ఇదేనన్మాట. రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ ప్లస్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా శక్తివంతమైన సమీకరణం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ప్రతి జీవికి ఒక ప్రయోజనముందని, సామరస్యమనేది భేదాల సమతుల్యం నుండి వస్తుందని, మరియు
అసలైన సంఘర్షణ పోలికల నుండి పుడుతుందని. దానికి విరుగుడు గౌరవం మరియు బాధ్యత అని ఈ కథ ఎంతో స్పష్టంగా చెప్పింది. అవును, అంతిమంగా ఇది కేవలం వినడానికొక పురాణ కథ కాదు, ఇది మన జీవితాన్ని చూసే దృష్టిని మార్చగల ఒక మానసిక నమూనా. మనం మన చుట్టూ ఉన్న వైవిధ్యాన్ని ఎలా చూస్తున్నాం? మన సహోద్యోగుల, స్నేహితుల భిన్నత్వాన్ని మనం ఒక ఆస్తిగా భావిస్తున్నామా, లేక సమస్యగా చూస్తున్నామా? ఇంకా ముఖ్యంగా, ఈ పెద్ద చిత్రంలో నా పాత్ర ఏమిటి, నా బాధ్యత ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా లేదా? ఈ ప్రశ్నలకు మనమిచ్చే సమాధానాలపైనే మన జీవితంలోని సామరస్యం ఆధారపడి ఉంటుంది. నిజంగా ఆలోచింపజేసే విషయమే. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్నను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. ఈ కథ నుండి ప్రేరణ పొందిన ప్రశ్న ఇది. ఒకవేళ సంఘర్షణ అనేది నిజంగా మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం వల్లే మొదలవుతుందంటే, పోలిక అనేదే లేని ప్రపంచంలో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి?